అల్ హజ్ నూరుద్దీన్ అజీజీ అని ఈయన ఆఫ్ఘనిస్తాన్ యొక్క ట్రేడ్ మంత్రి. ఈయన న్యూఢిల్లీ వచ్చారు. వచ్చిన ఆయన జైశంకర్ గారిని కలిసినప్పుడు చూడండి ఎన్ని అద్భుతమైన విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి అంటే, మీకు ఒకప్పుడు అంటే ఇక్ష్వాకు సామ్రాజ్యము అని మాట్లాడతాం, రామరాజ్యం, రాముడు పాలించిన దేశాలు. మీరు ఆ మ్యాప్ను చూసారనుకోండి, బక్టీరియా అనబడే ఒక ప్రాంతాన్ని మీరు క్లియర్గా చూడొచ్చు. మేము మార్క్ చేసి చూపిస్తున్నాం. ఈ బక్టీరియా అంటే ఏమిటి? ఆఫ్ఘనిస్తాన్. సో మీకు యావత్ అఖండ భారత్ యొక్క వ్యాపారం ఇటువైపు, అంటే ఇది ఆఫ్ఘనిస్తాన్ ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ కదా. సో మీకు చుట్టూర్తా కూడా మీకు వేరే వేరే ప్రాంతాలు ఉంటాయి, సముద్రము ఉండదు. సో దీన్నే ఒకప్పుడు సిల్క్ రూట్ అని కూడా అంటారు. చూడండి ఈ వీడియో యొక్క అర్థము, ఈ ట్రేడ్ మంత్రి వచ్చి మనతో నెగోసియేషన్స్ చేసేసి వెళుతున్నారు అనేది కాదండి. ఒకప్పుడు వేల సంవత్సరాల క్రితము మీకు ఒక అద్భుతమైన వ్యాపారము చేయడానికి మార్గాలు ఉండేవి. సో ఈరోజు వచ్చిన వ్యక్తి, ఇతను ఒక ఇస్లాం మతానికి చెందిన వ్యక్తి, కానీ మనతో ఏం మాట్లాడుతున్నాడు? ఈ ట్రేడ్ రూట్స్ని అంతా కూడా ఓపెన్ అప్ చేద్దామండి, పాకిస్తాన్తో సంబంధమే లేకుండా భారత్కి ఆఫ్ఘనిస్తాన్ మధ్య అద్భుతమైన ట్రేడ్ రూట్స్ని మనము ఏర్పాటు చేద్దాము అంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితము మన భారతీయులు ఏమైతే చేశారో ఇవాళ మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం. మీకు స్టీఫెన్ హాకింగ్ గారు ఏం చెప్తారు? కాలానికి పాస్ట్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు, గతము ఉండదు, భవిష్యత్తు ఉండదు. సో మనం రియల్గా చూసామనుకోండి, ఇప్పుడు అదే మాట్లాడుతున్నాం. అదే నాకు ఆశ్చర్యం. ఈయనెవరో వచ్చాడు, జయశంకర్ గారిని కలిశాడు, ఏమండి మాకు వ్యాపారము కావాలి, మాకు సహాయం చేయండి, ఇవన్నీ అడిగేసి వెళ్ళాడు. అలా కాదండి. మనకు పదే పదే అంటే అందుకే అనిపిస్తుంది మన గురువులు ఇవాళ కూడా మనల్ని గైడ్ చేస్తున్నారా, అదే నాకైతే అనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఏం మాట్లాడాడు? మాకు ఇక పాకిస్తాన్తో వ్యాపారము వద్దు. ఎందుకంటే చూడండి, ఒక ముసలము లాంటి దేశము ఈ పాకిస్తాన్. లేకపోతే ఈ ఆసియా ఖండము, ఈ సెంట్రల్ ఏషియా దేశాలు సుభిక్షంగా ఉంటారండి. అద్భుతమైన మీకు అభివృద్ధి అనేది ఇక్కడ చూడగలం. కానీ పాకిస్తాన్ లాంటి ఒక దుష్ట శక్తి అక్కడ ఉండడంతో బ్రిటిష్ వాడు పనిగట్టుకొని ఇలాంటి ఒక దేశాన్ని పెట్టి ఈ రీజన్ ఎప్పుడూ కూడా ఎదగకూడదు అని చెప్పి ప్లాన్ చేసి అక్కడ ప్లాంట్ చేశాడు ఈ దేశాన్ని. సో ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు? ఆఫ్ఘనిస్తాన్ వ్యాపారం చేయాలి, ప్రపంచముతో వ్యాపారము చెయ్యాలి. ఇప్పుడు ఇదే కదా మనం వాళ్ళకి చెప్పాము, ఒరే మీరు ఎంతకాలము ఇలాగ పాపీ సీడ్స్ అంటే మాదక ద్రవ్యాలు తయారు చేసి మీరు బతుకుతారు. తాలిబాన్ బతకాలి అంటే మీకు ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాలు. మరి మిమ్మల్నే నమ్ముకున్న ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళ అభివృద్ధి మీరు ఆలోచించాలి కదా, వాళ్ళు బాగుండాలి కదా. ఏం చేయమంటారయ్యా? మనల్ని అడుగుతున్నారు, జయశంకర్ గారిని వాళ్ళు అడుగుతున్నారు. మీరు ప్రజల కోసము ఎలా ఎక్స్పోర్ట్స్ చెయ్యాలి, మీ ఎగుమతులు ఎలా పెంచాలి? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారండి? రేర్ ఎర్త్ మెటల్స్ మా దేశంలో పుష్కలంగా దొరుకుతుంది, మీరు రండి అన్నారు. బాగుంది, మేము వస్తాము, చేస్తాం. కానీ మీ వైపు నుంచి మీరు ఎదగడానికి ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది చూసారా, డూరాండ్ లైన్ అంటాం. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి మధ్య సరిహద్దులు. సో ఈ ఆఫ్ఘనిస్తాన్ సరుకులంతా కూడా ఈ డూరాండ్ లైన్ దాకా వచ్చి పాకిస్తాన్లోకి, అంటే వాళ్ళ ట్రక్కులు పాకిస్తాన్లోకి వచ్చి కరాచీ పోర్టు లేదా గ్వాదార్ పోర్టు ఇక్కడికి వస్తే అక్కడ ఓడలు ఉంటాయండి. ఆ ఓడల ద్వారానే వీళ్ళు ఎగుమతులు చెయ్యగలరు. ఎగుమతులు కాదు, ఇంపోర్ట్స్ కూడా ఈ కరాచీ పోర్టు, గ్వాదార్ పోర్టు దగ్గరే వాళ్ళు డిపెండ్ అవుతారు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్ మధ్య ఒక పెద్ద యుద్ధము వచ్చినా ఆశ్చర్యపోవడానికి లేదు. ఎందుకంటే బార్డర్ వద్ద అలాంటి పరిస్థితి ఉంది. ఇవాళ మనకి ఇక్కడ నార్మల్, కానీ ఆ బార్డర్స్లో అలా లేదండి పరిస్థితి. సో దాంతో వీళ్ళు ఏమంటున్నారు అంటే, నిన్న కూడా మాట్లాడారు, ఈరాన్లో ఉండే చాబహార్ పోర్ట్ యొక్క యాక్సెస్ మాకు ఇవ్వండి. మనకు 10 ఏళ్ల కాంట్రాక్ట్ ఉందండి ఈరాన్తో చాబహార్ పోర్టులో. సో మీరు ఇలాంటి యాక్సెస్ ఇచ్చారు అనుకోండి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి డైరెక్ట్గా మేము ఈరాన్ దాకా మా సరుకులు తెచ్చుకుంటాము. చాబహార్ పోర్ట్లో మీ ఓడలు రెడీగా ఉంటాయి కదా, అదానీ పోర్ట్సే కదండి మీకు చాబహార్ పోర్ట్ని కంట్రోల్ చేస్తున్నారు. ఇలాగ ప్రపంచ స్థాయిలో మేము మా వ్యాపారాన్ని పెంచుకుంటాము. సో ఇది మనకు అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే ఒక్క వాఖా కారిడార్ని
క్లియర్ చేసాము అంటే భారత్ నుంచి డైరెక్ట్గా మనం ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళిపోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ అంటే ఏంటండి, గేట్వే ఆఫ్ ఇండియా అనేవాళ్ళం. ఒకప్పుడు పాకిస్తాన్ లేనప్పుడు మనకు ఒక గేట్ లాంటి దేశము ఆఫ్ఘనిస్తాన్. సో వాళ్ళ ట్రేడ్ మంత్రి వచ్చి ఇలాంటి ప్రపోజల్ ఇచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే, ఢిల్లీ నుంచి కాబూల్ దాకా ఇవాళ మనము కార్గో విమానాలను పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే మీకు అమృత్సర్ నుంచి కాబూల్ ఇంకొక విమానం, ఇలాగా ఈ కార్గో రూట్స్ని మనం ఓపెన్ అప్ చేసి ఈ వాకాన్ బార్డర్ ద్వారా మన ట్రక్కులు వెళ్ళి చాబహార్ పోర్ట్ నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్ యొక్క వ్యాపారం మొదలైతే మీకు ఎలాంటి ఒక అద్భుతము అంటే 75% అక్కడ మీకు స్టోరేజ్ ఫీజు ఉంటుంది చూసారా, మనము వేవ్ ఆఫ్ చేసాం, కట్ చేసేసాం. అలాగే డాకింగ్ ఫీ అంటారు, ఏకంగా 55% మనం కట్ చేసేసాం. అంటే నువ్వు రా, ప్రపంచముతో వ్యాపారము చెయ్యి, నీ దేశము బాగుండాలి, జెన్యున్గా ఆఫ్ఘనిస్తాన్ వైపు నిలబడితే వాళ్ళు పాకిస్తాన్ యొక్క ట్రేడ్ రూట్స్ని అంతా కూడా, అంటే డూరాండ్ లైన్ దాటి మేము వెళ్ళము, పాకిస్తాన్ని కూడా రానివ్వము, వాళ్ళని టోటల్గా దిగ్బంధము చేసేస్తాము, మాకు వాళ్ళతో వ్యాపారమే వద్దు, ఒక యుద్ధమే కావాలి, మాకు కావలసిన భూభాగాలనంతా కూడా మేము వెనక్కి తీసుకుంటాము అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితము అఖండ భారత్ నుంచి ఎలాంటి మార్గాలు ఉన్నాయో ఇవాళ ఈ మార్గాలంతా ఓపెన్ అప్ అయిపోతున్నాయండి. అంటే ఒక 8000 సంవత్సరాల క్రితము ఏం జరిగిందో మళ్ళీ అదే మనము చూడబోతున్నామా? ఈ బక్టీరియా అనబడే ప్రాంతంలోనే మీకు జోరస్త్రా ఉండేవారు, ఆయన మహాగురువు, మీకు పార్సీ మతానికి ఆయనే మత గురువు. అలాంటి జోరస్త్రా అక్కడ ఉండేవారు. సో జోరస్త్రా నివసించిన ఒక ప్రాంతము, అక్కడ నుంచి మన ట్రేడ్ రూట్ సెంట్రల్ ఏషియా దాకా వెళ్ళడం. సెంట్రల్ ఏషియాలో మీరు మన వ్యాపారం చూసారు అనుకోండి, ఆల్మోస్ట్ 1.2 బిలియన్ అమెరికన్ డాలర్స్, మెయిన్గా కజాఖ్స్తాన్, ఉజ్బెకిస్తాన్, అలాగే మీకు తజికిస్తాన్, ఇలాంటి దేశాలతో మనం వ్యాపారం పెంచుకుంటూ వెళ్ళడానికి ఆఫ్ఘనిస్తాన్ చాలా ముఖ్యం. సో ఇక్కడ ఏమైంది, విన్ విన్ విన్, 3 విన్స్. ఒకటి ఏమిటి, ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తుంది, పాకిస్తాన్ని పక్కన పెట్టి చాబహార్ పోర్టు ద్వారా వాళ్ళ వ్యాపారాన్ని మొదలు పెడతారు. సెకండ్ విన్ ఎవరికి, ఇరాన్. ఇదే మిత్ర లాభము అంటాను. ఇరాన్ మనతో కలిసి ఉండడం వలన ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఆల్ ఇంపార్టెంట్ కంట్రీ వాళ్ళతో ఇవాళ వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళ పోర్ట్, వాళ్ళ టెర్మినల్స్ని వాడడానికి సిద్ధముగా ఉన్నారు మన సపోర్ట్తోనే. కాబట్టి ఇరాన్ కూడా చాలా చాలా హ్యాపీ. ఇక భారత్ అన్నారు అనుకోండి, పాకిస్తాన్ని టోటల్గా వైపౌట్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా మనకు ఉంది. ఎందుకంటే ఒక 10-15 ఏళ్ల క్రితం మనం నిద్రపోతున్నప్పుడు చైనా వాడు మేల్కొని ఉన్నాడండి. చైనా వాడు ఈ దేశాలనంతా ఆక్రమించేశాడు. మీరు ఎక్కడైనా వెళ్ళండి, చైనా ప్రోడక్ట్సే కనిపిస్తాయి. కాబట్టి చైనాను ఛాలెంజ్ చెయ్యాలి అంటే మనము చాలా అగ్రెసివ్గా ఉండాలి. ఆఫ్ఘనిస్తాన్తో మనము ఇలాంటి ట్రేడ్ రూట్స్ని ఓపెన్ అప్ చెయ్యాలి. మన విమానాలు, మన ఓడలు, మన ట్రక్కులు మీకు ఆఫ్ఘనిస్తాన్ అంతా తిరుగుతూ ఉంటే అక్కడ నుంచి సెంట్రల్ ఏషియా దాకా కొత్త రూట్స్ని ఓపెన్ అప్ చేసామో అనుకోండి, మన యొక్క జీడిపి పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్ మనల్ని నమ్ముకుని ఉన్నారు, వాళ్ళకి మంచి జరుగుతుంది. మధ్యలో ఈ దుష్టశక్తి పాకిస్తాన్, వాడి వెనుక ఉండే మిగతా దుష్టశక్తులు, వీళ్ళందరూ కూడా పతనమైపోవడం ఖాయము. అలాంటి రోజు రావాలని నేను కోరుకుంటున్నాను. మరి ఆఫ్ఘనిస్తాన్ ట్రేడ్ మంత్రి భారత్కు వచ్చి ఇలాంటి ప్రపోజల్ ఇచ్చినప్పుడు మీకేమనిపిస్తుంది? ఇది ఒక కొత్త ఈరా అని చెప్పి మీరు కూడా భావిస్తున్నారా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.